హలో అండి అందరికీ. ఈరోజైతే అమలాపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో కళ్యాణం జరిగిందనమాట స్వామికి. 7వ తారీఖున కళ్యాణం, 8వ తారీఖున తీర్థం జరిగిందనమాట. ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి 100 ఏళ్ల చరిత్ర కలిగిన టెంపుల్ అనమాటండి. స్వయంభూ వెలిసిన టెంపుల్ ఇది. ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం చాలా చేస్తారు. ఈ సంవత్సరం అయితే ఇంకా చాలా చేశారనమాట. మేమైతే తీర్థం రోజు నైట్ ఎళ్ళాము. చాలా బావుంటదని చెప్పేసి. నైట్ ఎళ్ళిన తర్వాత నేను వీడియో కూడా షూట్ చేశాను. చాలామంది జనం ఉన్నారు గదా! అందుకని చెప్పేసి మళ్ళీ ఈరోజు నేను 9థ్ మార్నింగ్ అనమాట. అంటే నైట్ టైమ్‌లో లైటింగులతో వీడియో, అలానే నార్మల్‌గా ఉన్నప్పుడు మార్నింగ్ అప్పుడు వీడియో ఎలా ఉంటుందని చెప్పేసి 2 షూట్ చేసి పెడదామని చెప్పేసి ఈరోజు మార్నింగ్ అంటే 9థ్ రోజు మార్నింగ్ గూడా వెళ్ళి వీడియో అయితే షూట్ చేశాను. ఈ 2 వీడియోస్ ఉంటాయన్నమాట. అంటే 8థ్ ఈవినింగ్ జరిగిన తీర్థం వీడియో, అలానే 9థ్ మార్నింగ్ గూడా వెళ్ళి ఎలా ఉంటదంటే మార్నింగ్ ఎలా ఉంటది, లైటింగ్స్‌తో ఎలా ఉంటది చూపిద్దామని జెప్పేసి ఎళ్ళాననమాట. ఇక్కడ కోనేరులో చూడండి టార్టాయిస్ ఉన్నాయన్నమాట. మేము ఎక్కువ సేపు ఇక్కడ కోనేరు దగ్గర అలా టార్టాయిస్‌ని చూస్తా చిన్న చిన్న టార్టాయిస్, పెద్ద టార్టాయిస్ ఉన్నాయి. కోనేరు పక్కనే వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అలానే మనకి వెంకటేశ్వర స్వామి ఎంట్రన్స్‌లో వచ్చేసి దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది. అలానే వినాయకుడు, సరస్వతి ఉంటారనమాట. ఆ టెంపుల్ ఉంటుంది. దాని పక్కనే ఇలా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. స్టార్టింగ్‌లో ఎంట్రన్స్‌లో అయితే ఇలా వెంకటేశ్వర స్వామిని పెట్టారు. పెళ్ళిళ్ళ టైంలో అయితే ఇక్కడ చాలా పెళ్ళిళ్ళైతే అవుతాయన్నమాట. ఇవన్నీ కూడా కళ్యాణ మండపాలు ఉంటాయి. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మొత్తం గుడి చుట్టూ కూడా అన్నీ కళ్యాణ మండపాలే ఉంటాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారనమాట. ఇక్కడ ఎక్కువగా అయితే పెళ్ళిళ్ళైతే జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ టెంపుల్ అయితే చాలా బావుంటదండి. ఇవన్నీ కూడా కళ్యాణ మండపాలే అనమాట. పెళ్ళిళ్ళ టైంలో అయితే ఎక్కువ జరుగుతాయి. చాలా పెళ్ళిళ్ళైతే జరుగుతూ ఉంటాయన్నమాట. టెంపుల్ అయితే చాలా బావుంటదండి. ఇక్కడ 27 ప్రదక్షిణలు చేసి స్వామివారిని కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం అనమాట. ఇక్కడ ప్రతి శనివారం కూడా అన్నదానం అయితే జరుగుతుందండి. పక్కనే అయితే గోశాల కూడా ఉంటుందన్నమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి నుంచి నేను తీసిన వీడియోస్‌లో ఇక్కడ స్వామికి సాంగ్స్ ఇలా వస్తూ ఉంటాయి కదా! అందుకని చెప్పేసి నేను వాల్యూమ్ తగ్గించి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లేకపోతే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాననమాట. ఇది అనమాట టెంపుల్ లోపల వీడియో అలౌ లేదు. కానీ నేనైతే రిక్వెస్ట్ చేసి వీడియో అయితే మీ అందరికీ చూపిద్దామని తీశాననమాట. ఇక్కడి నుంచి నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తానండి. ఎందుకంటే టెంపుల్ కాబట్టి సాంగ్స్ ఉన్నాయన్నమాట. సాంగ్స్ పెట్టారు. సాంగ్స్ వలన మళ్ళీ కాపీరైట్ పడుతుందని చెప్పేసి ఇక్కడి నుంచి అయితే నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. ఇదంతా తీర్థం రోజున జరిగిందనమాట. చూడండి రోడ్ కూడా అస్సలు ఖాళీ ఉండదు. ఇది కాకినాడ వెళ్ళే రోడ్లో ఉంటుందన్నమాట.